హలో అండి. ఏ పిండి నానబెట్టి రుబ్బుకునే పని లేకుండా ఇన్‌స్టాంట్‌గా మిక్స్ చేసి హెల్తీగా కుక్ చేసుకునే రాగి ఇడ్లీ. దీనికోసం ఒక కప్ రాగి పిండి, ఒక కప్ బొంబాయి రవ్వ, ఒక కప్ కర్డ్, ఒక కప్ నీళ్లు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్‌కి నెయ్యి రాసేసి ఇడ్లీ బ్యాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. తిరగమాత పెట్టుకొని ఇందులోకి అల్లం, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకొంచెం ఇంగువ, ఇంకా కరివేపాకు వేసుకొని తిరగమాత రెడీ చేసుకోవాలి. అందులోకి ఆనియన్స్, మిక్స్డ్ వెజిటబుల్స్ మీకేవి నచ్చితే అవి. ఒక టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా, సాల్ట్ యాస్ పర్ యువర్ టేస్ట్ వేసి కుక్ చేసుకొని, దించిన తర్వాత ఉడికించుకున్న ఇడ్లీ ఇందులో వేసుకొని తేలికగా మిక్స్ చేసుకోండి. ఇడ్లీ వెంటనే గట్టిగా కలిపేసుకుంటే ఇరిగిపోతాయి. అందుకని జాగ్రత్తగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం గ్రీన్ చట్నీ, అలాగే ఇంకొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా గ్రీన్ చట్నీ రెసిపీ కావాలంటే ఛానెల్‌లో చెక్ చేయండి. అలాగే ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.